కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే భారీ వర్షాలకు అతలాకుతలమైన ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఆసిఫాబాద్ జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అలాగే ములుగు, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వెదర్ అప్డేట్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడనం కారణంగా మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే నిన్నటి వరకు అల్పపీడనం ఏదైతే ఉందో నిన్న బలహీనపడింది. అదే అల్పపీడన ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా కూడా దానికి సంబంధించిన వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు విదర్భ నుంచి కూడా ఒకవైపు ఉపరితల ఆవర్తనం, మరోవైపు రుతుపవన ద్రోణి అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లో ప్రెషర్ ఏరియా ఏర్పడడం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా కొన్ని ఏదైతే ఖమ్మం, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రేపటి నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక్కడ ఈ రోజు కొన్ని చోట్ల భారీ వర్షం నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే నిన్నటి వరకు కురిసిన వర్షాల కారణంగా తేలిపోక ముందే మరోసారి అల్పపీడనం కారణంగా వర్షాలు పడడంతో కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఎవరైతే అధికారులకు సంబంధించి జీహెచ్ఎంసీ కానీ మున్సిపల్ అధికారులకు సూచనలు జారీ చేసినట్లు తెలిసింది. దానికి తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, యాదగిరి, బుందల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఖమ్మం మరోసారి ఏదైతే విజయవాడ సిచ్యువేషన్ చూస్తున్నామో అదే విధంగా హెవీ రైస్ కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే గత అల్పపీడనం కారణంగా 100 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. ఈ అల్పపీడనంలో కూడా అదే విధంగా సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే కారణంగా కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. అయితే ఇక ఇవాటి నుంచి మరో 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకొని అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కార్తీక్. రైట్ సుష్మిత.